ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా ఏనాడు నిన్నేమీ కోరలేదు. కోరికేం లేదు అనుకున్నాను, కానీ నా కళ్ళల్లో కొలువైన నువ్వు నా గుండెల్లో ఏ ఉన్నాదో తెలుసుకొని ఎట్టి చేసేసినావని నాకు అర్థమైనదమ్మా. నన్ను చెప్పినాను కదే, నీ ప్రేమ నిజమైతే పెద్దబాబు గారు చంద్రముఖ అమ్మాయి గారిలో పెళ్ళాగిపోతాదని. చూడు, సంతోషంతో కన్నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి. ఈ అమ్మోరే మన అమ్మగారి చేత పెళ్ళ ఆపించేసినారు. ఈ తల్లి మనసులో ఏమున్నదో ఏమో. నా కొండల్లో కుడి కట్టుకున్న పెద్దబాబు గారిని కల్లారా చూసుకోనీకే ఇట్ట చేసినది. ఓయ్ సౌందర్య, నువ్వు మన్ను మాకు తినే పేదింట్లో పుట్టినా, బంగారుపు గిన్నెలో ముద్ద తింటూ పెద్దబాబు గారు పెరిగినా, తలరాతలో మీ ఇద్దరికి ముడివేయాలని రాసుంటే ఆ రాత రాసినోడు కూడా ఆ గీతను సరిపలేడే. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. నీ మాట నిజం అవుతాదేమోరా గాని. నీ తమ్ముణ్ణి కన్న బిడ్డలా చూసుకున్నావు, సాకినావు. ఇదంతా పైనున్న మనమ్మ చూస్తే ఎట్టాగైనా మా పార్వతిని ఈ పెద్దింటి కోడల్ని సేమని దేవుళ్లతో మొరపెట్టుకుంటాది. అవసరమైతే పోట్లాడుతుంది కూడా మనమ్మ. ఉండొచ్చురా గాని మనమ్మ, ఈ అమ్మవారు, ఆ అమ్మగారు ముగ్గురమ్మలు అనుకున్నట్టే అయితాది ఏదైనా. 3 పూటలా ముగ్గురమ్మలే దారి సోయిస్తారు. ఇన్ని మెతుకులు ఎడతారు. మనమ్మ, ఈ అమ్మ, అఖిలమ్మ గారు ఒకరు జన్మనిస్తే ఇంకొకరు జీవితాన్నిస్తే మరొకరు ప్రేమనిచ్చినారు. ఎన్ని జన్మలెత్తినా అమ్మల రుణం తీర్చుకోలేనురా. కానీ నువ్వు ఒట్టి మేగోటి పార్వతివి కాదే అక్క. ఏ ఇంటనున్నా ఆ ఇంట పూసేటి ముద్దమందారానివి నువ్వు. అందుకు అందరు నిన్ను అక్కున చేర్చుకుంటారు, ఆశీర్వదిస్తారు. నడు పోదాం. యాడికిరా? ఈయన్నే కూర్చుంటావా ఏంది? చిన్నబాబు గారు ఐశ్వర్యమ్మ గారిలో పెళ్లి ఊరేగింపు చూడవా? అయ్యో అవునరా గాని సంతోషంతో ఐశ్వర్యమే మర్చిపోయినాను. 6 నెలలు ఆగవే, పెద్దబాబు గారు సిట్కన్నెలు అట్టుకొని నువ్వు కూడా ఊరేగింపుతో వస్తావు. అమ్మో, నీ పార్వతి సిగ్గుపడుతున్నా చూసినావా? రావే తల్లి, నువ్వు మెలకలు తిరిగితే సరిగ్గా నడవలేవు. బేగా పద.
అవును, నేను రుద్రపాటి చంద్రముఖిని కాను. రుద్రపాటి చంద్రముఖిని కాను కాను కాను. గుర్తుపట్టావ ఘట్టమనేని అఖిలాండేశ్వరి? నాగపడగల చంద్రముఖిని. నా నీడ పడక ముందే కోడలుగా నీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నీ కొడుకు ఘట్టమనేని దేవేంద్ర నా మెళ్ళో 3 ముళ్ళు వేసుంటే మీ అందర్నీ ముప్పు తిప్పలు పెడుతూ 3 చెరువుల నీళ్లు తాగించేదాన్ని. జస్ట్ మిస్. ప్రాణాలతో బయటపడ్డావు. ఇట్నుంచిట్టే ఫారిన్కి వెళ్ళిపో. నోర్మోయ్! నాగపడగల వంశం మాది. ఒంట్లో రక్తం కన్నా విషమే ఎక్కువ ఉంటుంది. విప్పిన పడగలు పగతో కప్పి పెట్టానే. 16 ఏళ్ల వయసు నుండే నేనెవరో వీళ్ళకి తెలియకూడదనే ఫారిన్లో పెరిగాను. కేంబ్రిడ్జ్ కాలేజ్లో చదువుతున్న దేవాను లవ్ చేస్తున్నట్టు ప్రపోజ్ చేస్తే ఆ లవ్ లెటర్ను టిష్యూ పేపర్ల చేతికి తుడుచుకున్నాడు. అప్పుడే అనుకున్నాను, అదే చెయ్యిని పట్టుకొని దేవాకు భార్యగా, అఖిలాండేశ్వరికి కోడలుగా రావాలంటే అనాథగా ఎంటర్ అవ్వాలనొచ్చాను. స్వయంవరంలో నెగ్గాను. తల వంచి తాళి కట్టించుకునేటప్పుడు కూడా అందరి తలలు ఎలా వేరు చెయ్యాలి అని ఆలోచిస్తూ తొలమునుకలయ్యాను. అప్పుడే అఖిలాండేశ్వరి నా ఒంటి మీదున్న మచ్చను చూసింది. ఇప్పుడేం చేస్తావు చంద్రముఖి? మెడపట్టి గెంటేసిన ఆ చేతులతోనే తాళి కట్టించుకుంటాను. నా నెత్తిన అక్షంతలు చల్లించుకుంటాను. ఆ తర్వాత వాళ్ళందరి మీద నూకలు చల్లుతాను. పద. ఆడబెట్టినానబ్బా. ఏంటి సైత్రి అట్టా సుత్తనావు? ఈయనకేం పని పాట లేదా అట్టా తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? పెళ్లి సంబరంలో పడే కారు తాళం చెవులు ఆడబెట్టినా మర్చిపోయినాను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని పెద్దబాబు గారి పెళ్లి ఆగిపోయినా చిన్నబాబు గారి పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా జరిగినది. అమ్మగారు నన్ను పన్నుడు లెక్కనో డ్రైవర్ లెక్కనో చూడలేదు. పెద్ద పెద్దోళ్ళు పెళ్లికొస్తే నన్ను పరిచయం చేస్తా పుట్టోలు తీపిచ్చినారు. ఎన్నేళ్లు తపస్సు చేస్తే దేవుడు కనిపెత్తాడో నాకైతే తెలవదు గాని నాకు మటుకు ఏడ పని చేస్తేనే దేవుళ్ళు కనిపించినారు. అదిగో నీతో మాటల్లో పడి తాళం చెవులు ఊసే మర్చిపోయినాను చూడు. ఇవన్నీ పెద్దబాబు గారి
సిన్నమ్మ గారు, ఎక్కడికే వయ్యారంగా వెళ్తున్నావు? సిన్నమ్మ గారు, సిన్నబాబు గారు కొత్త సెంట కదమ్మగారు. హారతిచ్చి ఇంట్లోకి అడుగు పెట్టమనాలా? ఇదేదో మీ ఇల్లు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటే? మోచేత్తో ఒక గుద్దు గుద్దితే నెత్తురు కొక్కుతావు. పోతలకి తగుదునమ్మా అని రావద్దన్న పెళ్లి మంటపానికి వచ్చావు. ఒక పెళ్ళయింది, ఇంకో పెళ్ళి ఆగిపోయింది. దరిద్రపు దానా! చిచి, ఏం జాతకమే నీది? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మా ఇంటికి రావమ్మ. ఇప్పుడు ఘట్టమనేని ఐశ్వర్యాన్ని చెప్పుకుంటుంది భవానీ. అదృష్టవంతురాలు. లక్షణంగా ఇంట్లోకి అడుగుపెట్టి లక్ష్మీదేవిలా కాపురం చేసి పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాలి. పదం. పదండి. ఆగండి ఆగండి ఆగండి, పేర్లు చెప్పి ముందుకు రావాలి. ఐశ్వర్య, ముందు నువ్వు చెప్పు. నేను ఘట్టమనేని ఐశ్వర్య. మా ఆయన ఘట్టమనేని మహేంద్ర. అత్త మావేలతో కలిసి ఇంటికొచ్చాం. చిన్నబాబు, ఇప్పుడు నువ్వు చెప్పు. చెప్పు. నేను ఐశ్వర్య వచ్చాం. ఏ, నేను ఐశ్వర్య కాదు, నేను మా ఆవిడ ఐశ్వర్య అని చెప్పాలి. నేను మా ఆవిడ ఐశ్వర్య వచ్చాం. అబ్బో, ఎంత సిగ్గు! పదండి. పదండి. ఆగండి 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 ఆగండి. పచ్చని పందిట్లో రక్తపాతం కాకూడదంటే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో చంద్రముఖి. మెడపట్టి గెంటేశాక మళ్ళీ ఎందుకొచ్చావు? నీకు జీవితమే లేదనుకున్నాను. ఆయుష్ కూడా లేకుండా చేసుకుంటున్నావు. సెక్యూరిటీ! మేడం, ఊర కుక్కలు ఇంట్లోకి రానికూడదని తెలీదా? నీకేమైనా పిచ్చా? చావాలనుకుంటే చాలా మార్గాలున్నాయి, వెళ్ళు. ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఆడదానవని వదిలేస్తున్నాను చంద్రముఖి. ఆవేశం కట్టలు తెంచుకునేదాకా తీసుకొస్తే నీ తల తెగిపోతుంది. చెప్పేది
దేవా, నీ చేత తాళి కట్టించుకోలేనప్పుడు కనీసం ఆ చేతులతోనైనా చంపేయి. షడప్. ఒక్కసారి మా దృష్టిలో నుంచి పక్కకు తప్పుకున్నా ఉంటే కళ్ళెదుట నీ శవం తగలపడుతున్నా పట్టించుకో. కొత్తగా పెళ్ళైన జంట గుమ్మంలో అడుగు పెడుతుంది. నువ్వు వేలు పెడితే చెయ్యి, తల దూరిస్తే తల, దేనికవే వేరుపడతాయి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎక్కడికి వెళ్ళాలి దేవా? ఏ వంశాన్నైతే మీరు అసహించుకుంటున్నారో, ఏ కుటుంబాన్నైతే మీరు ఆగర్భ శత్రువులు అనుకుంటున్నారో, ఆ నాగ పడుగల ఇంటిని వదులుకున్నాను. వాళ్ళ వల్ల నా మీద పడ్డ మచ్చను చెరిపేసుకున్నాను. కావాలంటే చూడండి. నేను దేవా కోసమే పుట్టాను, దేవా కోసమే చేస్తాను. నా చావు పుట్టుకల మధ్య దేవాతో పెళ్లి అనే ఘట్టం ఉండాలి. ఘట్టం నేను ఇంటికి కోడలుగా రావాలి. ఇదేనా? ఆపు! 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 నీ మనసులో ఈ ఇంట్లోకి రావాలన్న కోరిక పుడితే నోటి దాకా వచ్చే ముందే చంపేయ్. ఇంకోసారి దేవా దేవా అని కలవరిస్తే కాల్చి పారేస్తాను. వెళ్ళిపో.